మీరు ఇందాక ఫైనల్ అనుకున్నాం కానీ మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడగడం మర్చిపోయాను. ఇప్పుడు June 21 అంటున్నారు రిలీజ్. నెక్స్ట్ ఇప్పుడు మనకి మన పాన్ ఇండియా వరల్డ్ వైడ్ హీరో ఉన్నారు మన డార్లింగ్ ప్రభాస్. మరి మీకు కొంత డేర్ తీసుకుంటున్నారు మీరు అని అనుకోవచ్చా? అలా ఏం అనిపించలేదు. అది డిఫరెంట్. అంటే ఇక్కడండి నాకేంటంటే ఆయన మేము ఒక 1 వీక్ ముందు వస్తున్నాం. ఆయన 28 మేము 21కి వచ్చేస్తున్నాము. మాకేంటంటే అంత ఆయన ఇంట్లో ఎంత సామాన్లు పెట్టినా కూడా ఏదో మూల స్పేస్ ఉంటుంది కదా, ఆ మూల మేము కూర్చోడానికి స్కోప్ ఉంటుందిలే. ఎక్కడో పెద్ద థియేటర్లు అన్నీ పోయినా మాకు ఉంటుంది కదా చిన్న స్పేస్లో. ఈ వీక్ బాగుంది అనుకుంటే దాంతో పాటు నడుస్తాము అని చెప్పేసి, రాముడితో పాటు ఆంజనేయ స్వామి నడిచినట్టు ప్రభాస్తో పాటు మేము నడుస్తాం. ఆ సినిమా ట్రాన్స్ నుంచి బయటికి రావడానికి కొంచెం ప్లెజెంట్ గా ఈ సినిమా ఆ సినిమా దొరకవు టికెట్స్ థియేటర్స్ చేసినా కూడా. ఏదో ఒక ప్రెస్టేషన్ ఉంటుంది కదా, ఆ సినిమా దొరకలేదు ఈ సినిమా చూసేద్దాం అని చెప్పి హ్యాంగ్ ఓవర్లో వచ్చినాడు. సరే చిన్న ప్రయత్నం ఏదో చేస్తున్నారు, పదాంప చూద్దాం అని చెప్పి వస్తారు అనే పెద్ద ప్లానే. మరి మన వాసు గారికి ఒక ఛాన్స్ ఇద్దాం. మూవీలో మీరు ఏం నేర్చుకున్నారు? ఫర్దర్ గా మీరు కొంచెం పద్ధతిగా ఉండడం నేర్చుకున్నారా లేదా? ఎలా ఉండబోతుంది మూవీ ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా ఫన్నే కానీ ఒక మంచి ఎమోషన్ కానీ, ఇందాక వాళ్ళ అమ్మాయి హ్యాపీ అనిపించింది అంటే రొమాన్స్ అది కానీ అన్నీ ఉన్నాయి. సో మీతో లేవంతే గానీ అన్నీ ఉన్నాయి. మీతో లేవంతే గానీ అన్నీ ఉన్నాయి. అదే అదొకటి చిన్నపాటి బాధ. ఎనీవే ఇది ప్రేక్షకుల ముందు రాబోతుంది. మీ అందరూ ఆశీర్వదించండి. డెఫినెట్గా మా అందరినీ సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నువ్వు కూడా చెప్పు. నేను చెప్తాను. నాకు చెప్పే స్కోప్ మొత్తం మీరే మాట్లాడితే ఇంకా నేనెందుకండి మాట్లాడటం అనే డైలాగ్. అంటే ఇక్కడ పప్పు కర్రీ అన్ని చెప్పిన తర్వాత లాస్ట్ లో పెరుగు ఫోన్లే కనీసం ఒక పెరుగని ఒక క్యారెక్టర్ అని ఇచ్చారు మీరు ఇందాక అన్నట్టు. ఐస్ క్రీమ్ అంటే ఏదైనా ఒక స్క్రిప్ట్ చెప్పి ఒక మూవీకి వెళ్ళి ఆ హీరో ఫ్రెండ్ ఇతను అనుకోండి, వెళ్ళి హీరోయిన్ కి ప్రపోజ్ హీరో చేసే లోపే తిని చేసేస్తాడు. అంటే ఇక్కడ ఏమైందంటే నాకు తిన ఫ్రెండ్ 4-5 years గా ఫ్రెండ్, బాగా మంచిగా కనెక్ట్ అయ్యి ఉన్నాం. ఇప్పుడు స్క్రిప్ట్ జరిగేటప్పుడు కానీ రాసి ఫైనల్ అయిపోయిన తర్వాత కూడా మనోడు ఆఫీస్కి వచ్చి రోజు 2 రోజులకి ఒకసారి వచ్చి కూర్చునేవాడు. కూర్చుంటే స్క్రిప్ట్ అంతా తెలుసు అన్న తర్వాత ఫస్ట్ ఇక్కడ చేసాడు, హీరో నేను చేస్తే బాగోదు అన్నాడు. వద్దులే వాసు కొంచెం కిందికి రా అన్నాం. అంటే ఉన్న 16 క్యారెక్టర్స్ అంత హార్ష్గా నవ్వద్దు, నేను ఫీల్ అవుతాను. హర్ట్ అవుతాడు. అయితే ఇంకా లేదులే వాసు అంటే, సరే అయితే నాకు కరెంట్ సీన్ క్యారెక్టర్ ఇవ్వండి అంటే, లేదులే వాసు నువ్వు ఫన్ చేసావు ఆల్రెడీ, కొంచెం మహేష్ విట్ట చైనీలే ఈసారి పాపం ఛాన్స్ ఇద్దాము అంటే, సరే ఓకే పోన్లే అంటే, నెక్స్ట్ అంటే ఇలా 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 అన్నీ అడుగుతుంటే, సరే ఏదో ఒకటి ఇస్తానులే, నన్ను తలదినొద్దు, కొంచెం టెన్షన్లో ఉన్నాను, సెకండ్ వర్షంగా అవ్వలేదు అన్నట్టు అనగానే, సరే ఓకే అది ఇది అనగానే సరే అని రాసుకుంటుంటే వీడియోలు చూపించడం మొదలుపెట్టాడు. ఏంటి లేట్ ఇయ్యడప్పు అనగానే, హీరోయిన్ నేను చేస్తాను. వద్దులే వాసు బాగా వద్దులే వాసు, కనీసం పద్మా క్యారెక్టర్ అని అంటే సినిమా అంటే మనోడికి ఎంత పెద్ద ఏదో గెటప్లు అంటే చేశాడు కదా. సో అలా లాస్ట్ ఫైనల్లీ భాష అనే క్యారెక్టర్ చేశాడు. ఓకే, సో ఎట్ ది ఎండ్ గుడ్ రోల్, యు గాట్ గుడ్ రోల్ అన్నమాట. సీరియస్లీ అంటే దానికి ప్రాణం అయితే పోసాడు. అంటే క్యారెక్టర్కి మనం అనుకుంటాం కదా, అంటే పొగట్లేదు కానీ జనరల్లీ ప్రతి ఒక్క క్యారెక్టర్కి మేము ఏదైతే అనుకున్నామో ప్రతి ఒక్కరూ జస్టిఫికేషన్ చేశారు. ఆ బుడ్డోడు రోహన్ దగ్గర నుంచి అన్ని క్యారెక్టర్లు జస్టిఫై అయ్యాయి.